నమస్తే అన్న. నమస్తే నమస్తే తమ్మి. ఏందికి ఇట్లా బోరాన్ బోరాన్? ఏమో చూడు, ఏదో ముఖంలో మొత్తం ఇదే తగ్గిపోయింది. దగ్గరికి వచ్చా మరి పిల్లలేదు పాడలేమో. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా. నాకవదేంట్రా? నాకేమో బాగా వాళ్ళ ఇంటి చుట్టుముట్టు అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతుంటే కానీ ఆ పిల్ల నాకు లవ్ చేస్తలేదు. ఎందుకు అట్లా? నల్లగా ఉన్నానంట నేను. అడిగినావా? ఏమంటుంది? నువ్వు కరే ఉండవు, లవ్ చేయని అంటుంది. సరే తల్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వేమనుకుంటున్నావు? ఆ పిల్లని చేతవాడు చేద్దాం ఆ పిల్లని. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే దాది నా చేతిలో పని. నీకు వస్తా చేత? నేర్చుకున్నాను. నువ్వు ఏదో ఒక సామాన్ పట్టుకరా, అలా ఖర్చు కానీ ఏదో ఒకటి పట్టుకరా. చేసావా? నీ చుట్టుముట్టే తిరగాలి. ఇంకా ఒక పెళ్లి చేసుకుంటే చాలు, చుట్టుముట్ట ఏమవుతుంది నాకు. ఊరంతా పుకారు లేపితే నాలవర్ అని నువ్వు అట్లా చెప్పుక తిరిగినా కానీ అది పడింది అనుకున్నా, మరి పడలేదు, నాకేం తెలుసు. చూడు, నేను తిరిగేటట్లా నేను చేస్తా చూడు. ఎప్పుడు చేస్తాం ఈ పని? నీవు సామాన్ తీసుకురా. ఇప్పుడు ఈరోజు రాత్రి 12 గంటలకు చేయమంటే చేస్తాను. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం. మసాలా ఎక్కడైతే శ్మశానం గడ్డ ఉంటుందో, కాస్టల గడ్డ, అక్కడ పోవాలి. నాకు భయం ఆ టైంలో. ఎట్లా ఒకలాగా ఏదో ఒకటి చేద్దాం, చేతవాడు చేద్దాం. కానీ న్యాయం పడినది రాడాలి పిల్ల. డైరెక్ట్ లేపేద్దామా? ఏ వద్దు, సంపొద్దు, బతుకుండాలి, న్యాయం పడి ఉండాలి, అంతే. ఖర్చు అయితే చూడు ఎంత. భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు. ఏం పేరు? రమ్య. రామ్యానా? పొద్దున నేను చూసుకుంటా, రాత్రి 12 గంటల వరకు చేద్దాం. సరే, కరెక్ట్ 12 గంటలకే చేయాలా? పన్నెండు అంటే నా టైమింగ్, అది నేను చేసే టైమింగ్. పొద్దుగాల 12 గంటలకు చేస్తే పట్టపగదు. అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసు ఎంత. నువ్వే చేసుకో ఇక. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.